హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదా, చినుకులు అయితే వస్తున్నాయి. ఇంకా పడుకొని లేవడం అయితే లేట్ అయిపోయింది. ఈరోజైతే ఇంకా లేచేసరికి 5:30 అయిపోయింది అనమాట. సో రైస్ అయితే అయిపోయింది, చింతపండు రసం మరుగుతుంది. వాటికైతే పోపు రెడీ చేస్తున్నాను. ఈ లోపైతే ఇంకా వాటర్ కూడా పెట్టిస్తే ఆ పక్క ఖాళీగా ఉంది కదా స్టవ్, ఇంకా మరుగుతాయి అనమాట. ఇంకా పిల్లలు రెడీ అయ్యేసరికి వేడి నీళ్ళు కూడా చల్లగా అయితే వాటర్ బాటిల్ వేయడానికి అవుతుంది, లేదంటే బ్యాగులు వేడెక్కిపోతాయి. ఇంకా సో మినరల్ వాటర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఎంత సమ్మర్ టైంలో అయినా సరే నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ మాత్రం పెట్టను. వేడి నీళ్ళు లేదంటే రాగి బిందులో వాటర్ వేస్తాను, అయ్యే ఉంచేసి ఇంక నైట్ అంతా మార్నింగ్ కూడా అయ్యే తాగుతాం అనమాట. అలా అయితే హెల్త్కి బాగుంటుంది కదా. ఇప్పుడైతే రసం మరిగిపోయింది, ఇప్పుడు పోపెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. చింతపండు రసం కమ్మగా ఉండాలంటే ఒకటి చెప్తాను, ఇలా చేయండి. ముందు మనం స్టార్టింగ్లోనే చింతపండు అదంతా గుజ్జు తీసి బాగా వడేసుకోవాలి. అప్పుడు పచ్చిమిర్చి, అలాగే బెండకాయ, టమాటో, ముల్లంగా ఆకుంటుంది కదా, అది కూడా వేసుకుంటే భలేగా ఉంటుంది. బాగా మరగనివ్వాలి అవన్నీ వేసి. మరిగిపోయినాక పోపు పెట్టుకోవాలి. పోపుకి ఏంటంటే వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, చిన్న వాము, జీలకర్ర, ధనియాలు, మెంతులు 2 వేసుకొని పచ్చికరివేపాకు దించే ముందు వేసి, ఇంకా కొత్తిమీర కుదిరితే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి ఇంకా పోపు పెట్టేసుకుంటే ఇంకా భలే ఉంటుంది. ఇంకా సాంబార్ కూడా ఆ మాదిరిగా అయితే ఉంటుంది అన్నమాట చింతపండు రసం. సో బెల్లం కూడా కొద్దిగా యాడ్ చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. కాకపోతే బెల్లం వేసే రసం డైలీ మనకు తినబుద్ధి కాదు. అందుకని నేను ఏం చేస్తానంటే వారానికి 2-3 సార్లు అనమాట వేస్తాను. ఇంకా బెల్లం, ముల్లంగాకు అదంతా హెల్త్కి మంచిది లేడీస్కి. ఇంకా రక్తహీనత అలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడైతే పప్పు అయితే నానబెట్టేసాను నైటు. ఇదైతే కడిగేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే ఇంకా చేయను, పిల్లలు వెళ్ళినాక చేసుకుంటే సరిపోతుంది టైము. దోశలకి ఇడ్లీకి ఒకేసారి నానబెట్టేసామనుకోండి 2-3 రోజులు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే గుత్తొంకాయ కర్రీ చేసేస్తాను. ఇంకా రసము, ఇంకా రైసు, వేడి నీళ్ళు కూడా అయిపోయి మా పాప కూడా రెడీ అయిపోయింది. ఈరోజు లేవడం లేట్ అయిపోయింది కదా నేను, అందుకే వంట కూడా లేట్ అయిపోయింది. వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేసాను, మసాలా కూడా రెడీ చేసుకోవాలి. మసాలా మనం ముందుగా రెడీ చేసుకుని కొన్ని ఉంచుకున్నాం అనుకో టైం సేవ్ అవుతుంది. కాకపోతే గరం మసాలా ఒకటే ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది. ఇప్పుడైతే కొద్దిగా నువ్వుపప్పు, ఎండు కొబ్బరికూరు, అలాగే జీలకర్ర, ధనియాలు అవన్నీ దోరగా కొద్దిగా వేపుకున్నాను. అవి అయితే మిక్సీ ఆడుకుంటున్నాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా టమాటో, ఉల్లిపాయ అలాగా కొద్దిగా మిక్సీ ఆడేసుకుంటే ఇంకా గ్రేవీ లాగా చాలా బాగుంటుంది కలుపుకోవడానికి పిల్లలకి. ఇంక వంకాయ అయితే తినరు, గ్రేవీ అయితే తినేస్తారు. అందుకని గుత్తి వంకాయ చేస్తాను. నార్మల్ వంకాయ అనుకోండి ఇంకా అసలు తినరు. ఇదైతే గ్రేవీ కలుపుకొని అయితే తినేస్తారు, ఇంకా మనకి టెన్షన్ ఉండదు. ఇంకా వంటలైతే పూర్తయిపోయి పిల్లలు వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ మొక్క చూడండి, ఇదైతే చాలా దగ్గరగా అల్లిసింది. నేను మినపప్పు కడుగుతాను కదా, ఆ తొక్కి మీద లేస్తాను ఎరువులా తయారవుతుందని. ఒకే ఒక్క మొక్క వచ్చింది, చాలా పెద్దగా అల్లిసింది. ఇలాంటివి మొక్కలు 10 మొక్కలుంటే ఒక పొలంలో 10 బస్తాలు అయిపోతాయేమో. ఇది ఎప్పుడు కాయలు కాస్తుందో తెలియదు, తీసియాలా ఉంచాలని చూస్తున్నాను, ఎందుకంటే పాములు గట్టి చేరిపోతాయని. ఒకే ఒక మొక్క అంత పెద్దగా అవడం చాలా గ్రేట్ కదా అసలు. ఇంకా కొబ్బరి మొక్క నేను వర్క్ చేయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ మొక్క అయితే ఇచ్చారు. ఈ కనకాంబరాలు కూడా ఒకప్పుడు వాటర్ బాటిల్లో వేసాను కదా, అవి అయితే పెద్ద కుండీల్లోకి మార్చాలి. వాటికి బలం సరిపోక పువ్వులైతే పూయడం తగ్గిపోయి ఇంకా వర్షాలు ఒకటి పడుతున్నాయి, పెద్ద డొక్కులు అయితే ఉన్నాయి. మా హస్బెండ్కి అయితే హోల్ చేయమంటున్నాను ఆ డబ్బాలకి, అందులో మార్చుదామని. అతను అయితే ఇంకా చేయట్లేదు, ఎప్పుడు చేస్తారో మరి. చేసాక ఆ మొక్కలైతే పెద్ద కుండీలోకి వేసేస్తాను. ఇప్పుడైతే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను, అవి వాష్ అయ్యేలోపు సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి తోమేసి ఇంకా వేగంగా స్కూల్కి అయితే వెళ్ళాలి. కొద్దిగా ఫీజు అది కట్టి లైనింగ్లో అయితే తీసుకురావాలి. ఇల్లు అయితే శుభ్రం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే సామాన్లు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నీట్గా స్టవ్ అన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా తపెల్లోని, అలా తపెల్లో ఉంచితే కాయలు కాసేస్తుంది. అందుకని నేను వాటర్ బాటిల్లోకి చేంజ్ చేసేస్తాను. ఈ వాటర్ బాటిల్ కూడా నైటే కొంచెం సాల్ట్ అది వేసి మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్టీరియా అది లేకుండా నీట్గా ఉంటుంది, ఆరుతాయి అనమాట. ఇంకా నైట్ అంతా ఆరిపోయినాక మార్నింగ్ ఇంకా అందులో వాటర్ వేస్తాను. ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ అంత కాస్ట్ పెట్టి కొంటాము, బాటిల్ అంతా నీట్గా ఉంటుంది, క్యాప్స్ మాత్రం ఇరిగిపోతాయి, అవే డెలికేట్గా ఇచ్చేస్తాడు. ఇంకేం చేస్తాం, క్యాప్స్ ఇరిగిపోయినవన్నీ ఇంట్లో ఉంచేస్తాను, బాగున్నవైతే పిల్లలకు పెట్టేస్తాను. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యాప్స్ ఇరిగిపోతే మళ్ళీ కొనుక్కోవడానికి దొరుకుతాయి, కాకపోతే స్టీల్ కూడా దొరుకుతాయేమో, ఒకసారి కొనుక్కోవాలి.
సో, ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చెయ్యాలి. మినిమమ్ ఒక 1 అవర్ అయితే పడతది వంటగదిలో శుభ్రం చేయటానికి. ఇంకా క్యారేజ్ అయితే కట్టేస్తాము. ఫుడ్ అయితే ఎక్కువ మిగలదు. నేనొక్కరితోనే కదా మధ్యాహ్నం ఇంకా లంచ్ టైంకి. అవన్నీ బాక్సులు అయితే తీసేస్తాను. ఇంకా అవన్నీ శుభ్రం చేసి ఈవినింగ్ వరకు ఇంకేం పనుండదు ఇంకా ఈ వంటగదిలోకి. ఇవన్నీ శుభ్రం చేసి మనం ఇక్కడికొచ్చేసామంటే ఈ సామాన్లన్నీ తోమేసినాక పప్పు అయితే ఉంది కదా! అదైతే గ్రైండ్ చేయాలి. ఇంకా గ్రైండ్ వేసిస్తే ఈలోపు అయిపోతది. మళ్ళీ లేట్ అయిపోద్దేమో అనేసి వేయలేదు. స్కూల్‌కి వెళ్ళి వచ్చి వేద్దామని. సామాన్లు ఇప్పుడు తోమడం, కడిగడం అయిపోయింది కదా! స్టవ్ కూడా శుభ్రం చేసిస్తే ఇంక నీట్‌గా ఉంటది. ఇంకా దోమలు, బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉంటది. అలాగే మనం ఈవినింగ్ ఏ వంట చేయాలన్నా ఇంకా చేయాలనిపిస్తది. ఇంకా నీట్‌గా ఉంటే ఈలోపు చుట్టాలొచ్చినా ఇంకా అలా చేసుకోవచ్చు. లేదంటే ఇక చిరాకుగుంటది వంటగదిలోకి రావడానికి. ఆ తడి క్లాత్‌తో ఒకసారి తుడిసాక మళ్ళీ పొడి క్లాత్‌తో తుడిసామనుకోండి, ఇంకా జిడ్డనేది పట్టదు, నీట్‌గా ఉంటది. నేనైతే డైలీ ఓన్లీ మార్నింగ్ టైమే తుడుస్తాను. నైట్ టైమ్ ఇంకా అంత చిరాకుగా ఏమి అవ్వదు కదా! ఎక్కువ అంటే ముందు ఓన్లీ కర్రీ, రైసే కాబట్టి అంత చిరాకేమి అవ్వదు. ఓన్లీ మార్నింగ్ టైం రోజుకొకసారి అలా తుడుచుకుంటే సరిపోతుంది. బట్టలైతే అయిపోయి తీసి బకెట్లో అయితే వేసేసాను. ఇంకా వాకిలి కడిగి ముగ్గు పెట్టిన తర్వాత ఆరపెడదామనేసి ఇంకా అలా ఉంచాననమాట. మార్నింగ్ టైమే కడిగేసాను వాకిలంతాన. కాకపోతే వర్షం వస్తుంది కదా! చినుకులొచ్చాయి. మళ్ళీ ఇదంతా చిరాకుగా అయిపోయింది. ఒకసారి కడిగేసి చిన్న ముగ్గయితే పెట్టిస్తే ఇంక నీట్‌గా ఉంటది. డైలీ చిన్న చిన్న చినుకులు, వర్షం అలాగ వస్తూనే ఉంది. ఇంక ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే గాని ఇంకా ఆరపెట్టడానికి లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. వాషింగ్ మెషిన్‌లో డ్రై అవ్వట్లేదు. ఓన్లీ వాష్ చేయడానికే అవుతుంది. ఇప్పుడు ముగ్గైతే పెట్టేస్తున్నాను. 4 చుక్కల ముగ్గైతే పెడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది కదా! అందుకని చిన్న ముగ్గు పెట్టిస్తే ఒకవేళ వర్షం వచ్చినా ఏం కాదు. పెద్ద ముగ్గు పెట్టామనుకోండి మళ్ళీ బాధ అనిపిస్తది. అందుకని చూడండి సింపుల్‌గా 4 చుక్కలవి, 5 చుక్కల ముగ్గులైతే ఇలా పెట్టేస్తున్నాననమాట. క్లైమేట్ కొద్దిగా కూల్‌గా ఉన్నప్పుడు. ఈ ముగ్గు నేను చిన్నప్పుడు ఫస్ట్ ముగ్గు అనుకుంటాను నేర్చుకోవడము. ఎ ఎక్కువగా పిల్లలకి ముగ్గులు రావు కదా! అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు నేర్పిస్తే ఇంకా సింపుల్‌గా నేర్చుకోవడానికైతే బావుంటది. మా పాపకు కూడా ముందు ఈ ముగ్గునే నేర్పించాను. మా రేష్మితతోని నేను ఈ ముగ్గులే ముందుగా వేయించేదాన్ని చిన్న చిన్నవి. తను ఏస్తది మళ్ళీ నవ్వుతది. చేతబడి ముగ్గులా ఉంది వద్దు నేను వేయనంటది. కానీ ఎలా వచ్చినా పర్లేదు వేసేయి అంటాను. ఇప్పుడైతే పైకెళ్ళి బట్టలు ఆరబెట్టి ఈళ్ళ కాకులకు కూడా ఫుడ్ పెట్టేసి వచ్చేస్తాను. ఇంకా బట్టలు ఆరబెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా ఫుడ్ అయితే తినేసి నేనైతే స్కూల్‌కి వెళ్ళాలి. లేట్ అయిపోతుంది. ఇంకా 11:30 అంత అయింది టైం ఇప్పుడు. భోంచేస్తూ కాసేపు అలాగే టీవీ అయితే చూసి రిలాక్స్ అవుతాను భోంచేసే వరకు. ఈటీవీలో కొన్ని ఓల్డ్ మూవీస్ ఇస్తారు కదా! చూడడానికైతే భలే ఉంటది. నేను అందులో మూవీస్‌లో సాంగ్స్ చూసి రీల్స్‌లో కొన్ని అలా పెడుతూ ఉంటాననమాట. ఆ సాంగ్స్ నచ్చినవి. నెట్ రావట్లేదు. నా భోజనం అయితే అయిపోతుంది గానీ నెట్ మాత్రం రావట్లేదు. ఈ క్లైమేట్ కొద్దిగా కూల్‌గా ఉండడం వలన కొద్ది నెట్ అయితే సిగ్నల్ అందట్లేదు. ఇప్పుడు భోజనం కూడా అయిపోయింది. ఇంక టీవీ ఆఫ్ చేసేయడమే. ఇంక పనంతా అయిపోయిన తర్వాత భోంచేసామనుకోండి ఇంకా మనం ఏదైనా చేయగలము. లేదా ముందు భోంచేసామనుకోండి ఇంకే పని చేయబుద్ధి పడుకోవాలనిపిస్తది. స్కూల్లో ఫీజు కట్టే టైము 12-1 వరకు, మళ్ళీ 3-4 వరకు కట్టించుకుంటారు. కాకపోతే ఇప్పుడు అడ్మిషన్ సీజన్ కదా! ఏ టైంలో వెళ్ళినా కట్టించుకుంటారు ఫీజులు. ఇప్పుడైతే ఫీజు కట్టేసి వచ్చేయాలి. ఆల్రెడీ బుక్స్ కూడా తీసుకున్నాను. సమ్మర్ హాలిడేస్‌లోనే బుక్స్ అయి తీసుకున్నాను. ఈ ఫీజు అది మనం సగం ఫీజు కడితే నోట్స్ ఫ్రీగా ఇస్తారు. కాకపోతే నేను 10,000 కడుతున్నాను. ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదని. స్టడీ మెటీరియల్ అవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ఫీజులు కట్టించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్కూల్లోకి తెస్తారు. టీచర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే. పేరెంట్స్ ఇంకొకేసారి ఇవన్నీ పెట్టలేరని ముందుగా ఫీజులు కట్టించుకుంటారు. సగమేసి ఫీజులు కట్టించుకొని ఫ్రీ నోట్స్ అని అలా అనౌన్స్ చేస్తారు. తర్వాత ఏమో బుక్స్, స్టడీ మెటీరియల్, గైడ్స్ అవన్నీ తీసుకొస్తారు అవి కొనటానికి. అలాగే కిందకి వెళ్ళినప్పుడే పనులన్నీ చూసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు లైనింగ్‌లో తీసుకురావాలి. ఇవి ఉన్నాయి కదా! ఈ సారీస్ అవన్నీ లైనింగ్‌లు తీసుకొచ్చిస్తే పని అయిపోతుంది. బట్ అలాగా కిందకి వెళ్ళినప్పుడే కిరాణా కానీ ఏమైనా లేకపోయినా అలా తెచ్చేసుకుంటాము. ఎందుకంటే మాకు కొన్ని మెట్లుంటాయి ఇంటికి రావడానికి. అవి అయితే ఎక్కి రావడం, దిగడము చాలా కష్టము. అందుకని ముందుగా ఏమేమి అవసరమో అవన్నీ చూసుకొని కిందకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చేస్తాము. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా గుడికైతే వెళ్ళడం అవ్వలేదు. ఈరోజు థర్స్‌డే వీడియో ఇది.
గుడికైతే వెళ్ళడం అవ్వలేదు. మార్నింగ్ మా హస్బెండ్ అయినా వెళ్ళేవాళ్ళు. తను కూడా వెళ్ళలేదు. ఇంకా నేనే వెళ్ళాలి. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఇస్తారు కదా! గుడికి వెళ్ళి అలా స్కూల్‌కైనా వెళ్ళిపోతాను. లేదా స్కూల్‌కి వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడైనా గుడికి వెళ్తాను. మా ఇంటి దగ్గరలోనే సాయిబాబా గుడి. అందుకని వారం వారం వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. ఒక్కోసారి కుదరదు వెళ్ళడానికి. నేను వెళ్ళడం ఆగకపోతే మా హస్బెండ్‌నే పంపించేస్తాను. పాలాభిషేకం అవుతది కదా మార్నింగు. అప్పుడు మా కార్తీక్‌ని, మా హస్బెండ్‌ని వెళ్ళమంటాను. వాళ్ళు వెళ్ళొచ్చేస్తారు. తర్వాత నేను ఒకసారి వెళ్తాననమాట. ఇప్పుడు అలాగే దారాలు కూడా చూసుకొని తెచ్చుకోవాలి. దారపుల్ బాక్స్ కూడా ముందే తెచ్చేసుకుంటాను. కాకపోతే ఆ కలర్స్ అన్నీ ఉండవు కదా! మళ్ళీ చెక్ చేసి తెచ్చేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ వెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరు. బాబా గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అలాగా భోజనం టైం అయిపోయింది. ఇంక భోజనం కూడా చేసి అక్కడే వచ్చేసాను. లైనింగ్లు ఇంకా బుక్స్ కూడా పట్టుకొని వచ్చేసాను. ఇవైతే లైనింగ్లు తడిపేసి ఇంకా ఆరబెట్టిస్తే ఈవినింగ్ ఇంకా ఆరిపోతే కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేసి ఇంక ఊరుకున్నాను. ఈరోజైతే ఇంక స్టిచ్చింగ్ చేయడానికి అవ్వదు. క్లైమేట్ కూడా చల్లగుంది. ఇంక వర్షమైతే ఇంత వేగంగా రావట్లేదులెండి. ఇప్పుడు పడుకుంటే ఇవన్నీ తడిసిపోతాయి. పైన కూడా బట్టలున్నాయి. కాకపోతే ఎవరో ఒకరు మా పక్క వాళ్ళైనా లేపేస్తారు ఒకవేళ వర్షమొస్తే. అందుకని డోర్లేసి ఇంకా కాసేపయితే రెస్ట్ తీసుకుంటాను. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.